చేరి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు. మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉన్నారని తలస్తున్నాము. ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాము. ఇంకా ఎవరు అటు ఇటు తిరగవద్దు. దయచేసి క్రమంగా ఒక దగ్గర కూర్చొని దేవుని యొక్క మాటలు ఆలకించండి. ఈ దినమందు ఎస్తేరు పుస్తకంలోంచి వాక్యాన్ని మనం వినబోతున్నాం. మొర్దెకై అనే ఒక వ్యక్తి గురించి ఈ దినమున మనం చూస్తూ కొన్ని ఆత్మీయ పాఠంలో నేర్చుకోవడం కోసము ప్రయత్నం చేద్దాం. బైబిల్ గ్రంథంలో రెండు పుస్తకాలు స్త్రీల పేర్లతో మనకి కనిపిస్తాయి. ఒకటి రూతు, రెండవది ఎస్తేరు పుస్తకము. రూతు ఒక మోయాబీరాలు, అన్యురాలు, కానీ ధన్యురాలుగా మార్చబడింది. శపితమైనటువంటి పాపపు జనాంగము నుంచి, మోయాబు వంశవృక్షం నుంచి ఆమె బయటికి వచ్చి తన అత్తను వెంబడించి నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము అని దేవుణ్ణి వెంబడించి తరువాత బోయాజును వివాహం చేసుకొని వారి సంతానము ద్వారా దేవుడు దావీదు మహారాజును తీసుకొని వచ్చాడు. అదే యొక్క సంతానం నుంచి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి రావటం జరిగింది. ఈ రీతిగా ఒక అన్యురాలు ధన్యురాలుగా మార్చబడి దేవుని యొక్క వంశవృక్షంలో చేర్చబడి ఆమె భక్తి జీవితాన్ని బట్టి, ఆమె క్రమాన్ని బట్టి ఆమె పేరు మీద ఒక పుస్తకమే రాయటం జరిగింది. రెండవది ఎస్తేర్ అనేటువంటి ఒక స్త్రీ మనకు కనిపిస్తుంది. దిక్కులేని బిడ్డ, తల్లిదండ్రులు లేనటువంటి బిడ్డ, చిన్ననాడే తల్లిని తండ్రిని కోల్పోయినటువంటి బిడ్డ, తనకంటూ ఎవరూ లేరు ఈ లోకంలో. కానీ దేవుడు తన మహాకృప చేత ఆశీర్వదించి తనను ఏర్పాటు చేసుకొని ఒక రాణిగా మార్చడం జరిగింది. దేవుని ప్రజలను పరిపాలించడానికి ఆనాడు ఉన్నటువంటి అహష్వేరోషు రాజుకి ఒక భార్యగా ఉండటానికి దేవుడు ఆమెను ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. ఆమె క్రమము, ఆమె ఉపవాసము, ఆమె భక్తి జీవితము, ఆమె నమ్మకత్వము, ఆమె దేవుని ఎదుట కలిగినటువంటి బహు పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని బట్టి దేవుడు ఒక రాణిగా మార్చుకుంటూ వచ్చారు. ఇద్దరు కూడా ప్రత్యేకమైనటువంటి స్త్రీలు. రూతు అన్యురాలు ధన్యురాలుగా మార్చబడింది. ఎస్తేరు ఒక మహారాణిగా మార్చబడింది. కానీ కొద్దిమంది స్త్రీల పేర్లు బైబిల్లో రాయడానికి కూడా ఇష్టపడలేదు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి చెప్పినప్పుడు ఆమె పేరు రాయలేదు. ఎందుకంటే ఆమె వెన్ను తిరిగి చూడడానికి ఒక సూచన, తప్పిపోయిన దానికి ఒక సూచన, దేవుడిచ్చిన మాటకు లోబడిన దానికి ఒక సూచనగా ఆమె కనిపిస్తుంది. దాన్ని బట్టి లోతు భార్య పేరు రాయటం జరగలేదు. సో మన పేర్లు జ్ఞాపకం వస్తే మరి మనం చెడుకు నిదర్శనంగా ఉంటామా, లేకపోతే ఒక మంచికి ఒక మాదిరిగా ఉంటామా అనేది ఈరోజు ఒక పెద్ద ప్రశ్న. మంచిది. ఎస్తేరు పుస్తకంలోకి వద్దామండి. ఈరోజు మొర్దెకై అనేటువంటి ఒక వ్యక్తి గురించి మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. మొర్దెకై ఆ రోజు ఈ యొక్క షూషను కోటలో పనిచేస్తూ ద్వారము దగ్గర, గేటు దగ్గర ఉంటూ ఒక చిన్న ఉద్యోగస్తుడిగా ఉన్నాడు. ఒక సామాన్యుడిగా ఉన్నాడు. సామాన్యుడిగా ఉన్నటువంటి ఈ యొక్క వ్యక్తి కాలక్రమంలో ఒక ప్రధానమంత్రిగా మార్చబడ్డాడు. ప్రారంభంలో తన స్థితి ఏంటంటే తను ఒక ద్వారపాలకుడిగా, ఇంకా ఒక గేట్ కీపర్గా, ఒక సామాన్యుడిగా ఒక చిన్న ఉద్యోగమును కలిగి ఉన్నటువంటి మొర్దెకై తర్వాత కాలంలో ఆ యొక్క దేశములోనే ప్రధానమంత్రిగా మార్చబడటం జరిగింది. దేవుడు తన్ను ఆశీర్వదించిన విధానము, నడిపించిన విధానము, క్రమక్రమంగా అతను హెచ్చించబడిన విధానము చాలా గొప్పది. అతని పేరుకు, మొర్దెకై అన్న పేరుకు అర్థం ఏంటంటే దేవుడే మార్గము తెరుస్తాడు, దేవుడే మార్గములు తెరుస్తాడు అని ఒక అర్థం ఇస్తుంది. అందరు చెప్పండి, దేవుడు మార్గములు తెరుస్తాడు. గాడ్ విల్ ఓపెన్ ఏ ఛానల్, గాడ్ విల్ ఓపెన్ డోర్స్. దేవుడు మార్గములు తెరుస్తాడు. నిజంగా దేవుడు మార్గములు తెరిచేవాడు. తన పేరుకు తగినట్లుగానే దేవుడు తన ఒక సామాన్య స్థితి నుంచి ఉన్నతమైన స్థితిలోకి, ఒక ప్రధానమంత్రి స్థితిలోకి వెళ్ళడానికి మార్గములు తెరిచినాడు. నీ జీవితంలో కూడా ద్వారములు మూయబడేయని, మార్గములు తెరవబడటం లేదని, దిక్కుతోచని పరిస్థితిలో నాకంటూ ఒక ఉద్యోగం లేదు, నమ్మిన వారు నన్ను మోసం చేశారు, నా జీవితం అంతా తలకిందులుగా ఉందని నువ్వు ఒకవేళ కృంగిన స్థితిలో బాధలో ఉండవచ్చు. విచారమును, బాధను, దిగులును, అంధకారమును దేవుడు కొట్టివేయగలిగినటువంటి సమర్థుడు, రక్షకుడైనటువంటి ప్రభు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ముందు వారికి అడ్డుగా వచ్చినటువంటి ఎర్ర సముద్రములో
దిక్కుతోచని పరిస్థితిలో వారు ఉన్నప్పుడు, వెనుక చూస్తే శత్రువులు, ముందు చూస్తే సముద్రము, ఎటు వెళ్ళాలో తెలియదు. ఆ దిక్కుతోచని పరిస్థితిలో, పాలుపోయినటువంటి పరిస్థితిలో దేవుని వైపు చూసినప్పుడు దేవుడు గొప్ప అద్భుతం చేశాడు. ఎర్ర సముద్రములో మార్గమును ఆయన సృష్టించాడు. ఎర్ర సముద్రంలో ఆయన రహదారిని వేశాడు. సముద్రంలో మార్గమును ఏర్పాటు చేసి వారిని నడిపించినటువంటి దేవుడు నీ జీవితంలో కూడా ఏది అడ్డుగా ఉందో, ఏది కష్టముగా ఉందో, ఏది నీకు అడ్డుగా అనిపిస్తుందో, ముందుకు వెళ్ళలేనని కృంగిన స్థితిలో ఉంటున్నావో, దేవుడు నీ జీవితంలో కూడా ఒక మార్గమును సరళం చేసే దేవుడు. నమ్మితే స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మూయబడిన ద్వారములు కూడా ఆయన తెరవగలిగిన దేవుడు. అన్న పిల్లలు లేక గర్భము మూయబడిందని నిందలతో అవమానంతో కృంగినటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఎన్నో దినాలు మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయగా దేవుడు తన కార్యమును ఆమె ఎడలు విడుదల చేస్తూ వచ్చాడు. మూయబడిన గర్భము తెరవబడింది. మూయబడిన గర్భం తెరవబడింది. ప్రజల్లో ఆమెకున్న అవమానం కొట్టివేయబడింది, నింద కొట్టివేయబడింది. దేవుడు మరలా ఆమెను తల ఎత్తుకునే విధంగా దేవుడు ఆమె ఎడల కార్యమును జరిగించి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, దేవుడు ఆకాశ ద్వారములు కూడా తెరిచి తన ప్రజలకు మన్నాను కురిపించాడు. హల్లెలూయా. ఆకలితో అలమటిస్తున్న ఇశ్రాయేలు ప్రజలు తినడానికి ఏమీ లేక పాలుపోని పరిస్థితిలో ఉన్నప్పుడు వారు మొరపెడుతున్నారు, మాకు తినడానికి ఏమీ లేదు, త్రాగడానికి ఏమీ లేదు, మేము చనిపోవాలని వారు ఏడుస్తున్నప్పుడు దేవుడు ఆకాశ ద్వారములు తెరిచి ప్రతి దినమున వారికి ఉదయాన్నే మన్నాను కురిపించాడు. సముద్రాల్లో మార్గములు తెరిచాడు. మూయబడిన గర్భములు తెరిచాడు. ఆకాశ ద్వారములు తెరిచాడు. దేవుడు ఏదైనా తెరవగలిగినటువంటి దేవుడు. దేవుడు మరుగైన మన్నాను కూడా, ఇనుప సంఖ్యలను కూడా పగలగొట్టి మీకు ద్వారములు తెరుస్తా అని చెప్తున్నాడు. ఏ విషయంలో నీకు ద్వారములు మూయబడ్డాయని, ఎటు వెళ్ళలేక ఏమి చేయలేక నేను ఇక్కడ ఈ బ్లాక్లో స్ట్రక్ అయిపోయాను, ద్వారములు మూసుకొని పోయాని కృంగిన స్థితిలో ఉంటున్నావో, పరిశుద్ధాత్మదేవు దినం మాట్లాడుతున్నాడు. మొర్దెకై అన్న మాటకు అర్థము గాడ్ విల్ ఓపెన్. దేవుడు మార్గములు తెరుస్తాడు. దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో కూడా మార్గములు సరళము చేయబోతున్నాడు. దేవుడు నిన్ను తలగా మార్చబోతున్నాడు. దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. నీ ఎదుట కూడా దేవుడు తప్పకుండా మార్గములు తెరుస్తాడు. నిరీక్షణ కలిగి, ధైర్యము కలిగి, పట్టుదల కలిగి, ప్రభువా నన్ను కూడా, నా స్థితిని కూడా మార్చు ప్రభువాను చూడడానికి ప్రయత్నం చేద్దాం. మొర్దెకై గురించి ఒక 5 ఆత్మీయ పాఠాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. మొట్టమొదటి విషయము 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. 5 నుంచి 7వ వచనం వరకు మనము చదువుకుందాం. దయచేసి బైబిల్ ఉన్నటువంటి వారు తెరిచి చూడండి, లేదా ముందున్నటువంటి వారు ఎవరైనా మైక్ తీసుకొని చదవడానికి ప్రయత్నం చేయండి. 5వ వచనం నుంచి 7వ వచనం వరకు ఎవరన్నా ఒకరు చదవండి. మైక్ తీసుకొని చదవండి అండి కొంచెము. షూషను కోటలో షుషాను కోటలో బెన్యామీడగు కీషునకు పుట్టిన షిమి కుమారుడగు మాయీరు వంశస్థుడైన మొర్దెకై అనే ఒక యూదుడుండెను. బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజైన యెకొన్యాను పట్టుకొని పోయినప్పుడు అతడు యెకొన్యాతో కూడా యెరూషలేములో నుండి చెరపట్టబడిన వారిలో ఒకడు. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సా అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. చాలండి. మంచిదండి. ఒక విషయాన్ని మనం చూస్తున్నాము. మొర్దెకై ఎస్తేర్ అనేటువంటి స్త్రీ తల్లిదండ్రులు లేనిదిగా ఉన్నప్పుడు ఆ బిడ్డను చేరదీసి పెంచుకోవడం జరిగింది. ఒక దయ కలిగినటువంటి వ్యక్తిగా, కనికరం కలిగిన వ్యక్తిగా, ప్రేమ కలిగిన వ్యక్తిగా మనకు మొర్దెకై కనిపిస్తున్నాడు. మొట్టమొదటి విషయము, దయ కలిగిన స్వభావం కలిగిన వాడు. హ్యాడ్ కంపాషన్, హ్యాడ్ మెర్సీ. అతనికి దయ ఉంది, కనికరం ఉంది, ప్రేమ ఉంది. దయ కలిగినటువంటి స్వభావము మొర్దెకైలో మనకు కనిపిస్తుంది. తన పినతండ్రి కుమార్తె అంటే బాబాయ్ యొక్క బిడ్డ ఎస్తేరు ఎలా యుద్ధాల వలన, జరిగినటువంటి పోరాటం వలన ఆ రోజులో ఏ పరిస్థితి ఎదిరిందో మనకు తెలియదు, కానీ ఒకే దినమందు తల్లిని తండ్రిని ఇద్దరిని కూడా కోల్పోతూ వచ్చింది. ఇప్పటికి కూడా అంతే జరుగుతుంటాయి. యాక్సిడెంట్స్ వల్ల ఒకేసారి కుటుంబం అంతా చనిపోతూ ఒక్కరు మాత్రం మిగులుతుంటారు. అందరినీ కోల్పోయి నాకంటూ ఎవరూ లేరు, ఏమీ లేదు
అని పాలుపోని పరిస్థితిలో కృంగిన స్థితిలో ఉంటుంటారు. అలా ఎస్తేరు ఒక్కసారిగా అనాథ అయిపోయినప్పుడు, తల్లి తండ్రి ఎవరు లేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఈ యొక్క మొర్దెకై చేరదీశాడు, ప్రేమించాడు, ఆమె పట్ల దయను కనపరిచి ఆమెను పెంచుతూ వచ్చాడు. దయ కలిగిన స్వభావము మనకు కూడా ఉండాలి. ఒక ఆత్మీయ పాఠమును నేర్చుకుందాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము. కాగా దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు ఏమి ధరించుకోవాలి? ఏమి ధరించుకోవాలి? క్రీస్తును అంగీకరించి నీటి బాప్తిసం పొందిన మనము ఇక కులం అంటూ మనకు లేదు, జాతి అంటూ లేదు. క్రీస్తును అంగీకరించిన మనము యూదుడని, గ్రీసు దేశస్థుడని, అన్యుడని, స్త్రీ అని, పురుషుడని భేదము లేదు. క్రీస్తుని మనమందరము కూడా ధరించుకొని ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ దేవుని ప్రజలు, దేవుని జనాంగము దీనత్వాన్ని ధరించుకోవాలి, జాలిగల మనసును ధరించుకోవాలి, ప్రేమగల మనసును ధరించుకోవాలి, దయ అనే స్వభావాన్ని మనం ధరించుకోవాలి. దయ మనలో ఉండాలి. కఠిన హృదయం అనేది ఉండకూడదు. దయ కలిగిన స్వభావం మనం కలిగి ఉండాలి. 18వ కీర్తనలో రాస్తాడు భక్తుడు దావీదు, దయగల వారి ఎడల నేను దయ చూపిస్తాను, కఠిన హృదయాల ఎడల నేను ఇంకా కఠినముగా ఉంటానని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మనము దయ కలిగినటువంటి స్వభావమును కలిగి ఉండాలి. దయ కలిగిన స్వభావాన్ని మనం కలిగి ఉండాలి. కఠిన హృదయం మనలో ఉండకూడదు. మొర్దెకై ఏ రీతిగా అయితే ఎస్తేరును ప్రేమించి ఆమె బాధ్యతలు తీసుకొని ఆమెను చేరదీసి ఆమె పట్ల ప్రేమను పంచి ఉన్నాడో, దేవుని బిడ్డలంగా మనము కూడా దయ కలిగిన స్వభావాన్ని కలిగి ఉండాలి. కఠిన హృదయం మనలో ఉండకూడదు. ప్రార్థించే పెదాల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అని ఒక కొటేషన్ రాశారు ఒక భక్తుడు. ప్రార్థన చేస్తారండి, ప్రార్థన చాలామంది చేస్తారు, కానీ నిజంగా సహాయం చేసే చేతులు, నిజంగా సహాయపడే గుణము, సహాయపడే స్థితి అనేది చాలా కొద్ది మందిలో మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటుంటుంది. ఇక రెండో విషయంలోకి మనం వద్దాము. దేవుని బిడ్డలంగా చూద్దాం. చూడండి, అక్కడ 2వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. 2వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. ఆ దినములలో మొర్దెకై రాజు గుమ్మములో కూర్చొని ఉండగా రాజు యొక్క 2 షండులైన బిగ్తాను, తెరేషు అను ద్వారపాలకులు కోపగ్రస్తులై రాజైన అహష్వేరోషును చంపుటకు ఆలోచించుకొనిండిరి. ఈ సంగతి మొర్దెకైకి తెలిసినందున అతడు దానిని రాణి అయిన ఎస్తేరుతో చెప్పెను. ఎస్తేరు మొర్దెకై పేరిట రాజునకు దాన్ని తెలియజేసెను. ఈ సంగతిని గూర్చి విచారింపగా అది నిజమాయను. అందుచేత వారిద్దరును ఒక చెట్టుకు ఉరి తీయింపబడిరి. చాలండి, మనము రెండో విషయాన్ని కూడా ఇప్పుడు చూడబోతున్నాం. అతడు బదులు ఆశించకుండా తన పనిని నమ్మకంగా కొనసాగిస్తూ వెళ్ళి ఉన్నాడు. బదులు ఆశించకుండా తన ఉద్యోగమును, తన యొక్క ప్రేమను, తన యొక్క చేయవలసిన కార్యమును నమ్మకంగా చేసి ఉన్నాడు. ఈ దినమును ఇక్కడ నేర్చుకుంటున్నాం. ఒకానొక దినమందు మొర్దెకై తన ఉద్యోగమును చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి బిగ్తాను, తెరేషు అనేటువంటి 2 మనుషులు ఆ రోజున రాజు మీద కుట్ర పన్నుతూ వచ్చారు. రాజును చంపాలని, రాజు లేకుండా చేయాలని కుట్ర పన్ని ఉన్నారు. ఆ విషయము మొర్దెకైకి తెలిసినప్పుడు మొర్దెకై ఏం చేశాడంటే, మొర్దెకై రాజుకు ఆ విషయాన్ని సమాచారం అందిస్తూ వచ్చాడు. ఎస్తేరుతో చెప్పి ఆ కుట్ర నుంచి, ఆ ప్రమాదం నుంచి తప్పించడం కొరకు ప్రయత్నం చేస్తూ వచ్చాడు. గమనించండి, ఈరోజు ఎలా ఉందంటే పరిస్థితి, నేను యొక్క
మేలు చేస్తే నాకు ఏ సహాయం దొరుకుతుంది, ఈ మేలు చేస్తే నాకు ఏ మంచి జరుగుతుంది, ఈ మేలు చేస్తే నాకు ఏమి కలిసి వస్తుంది, ఏమి వస్తుందని ఎదురు చూస్తున్నారు. కానీ నిజముగా బదులు ఆశించకుండా దేవుని ప్రేమతో సహాయం చేసేవారు కూడా ఎవరు కూడా లేరు. మొర్దెకై సహాయం చేశాడు, మరలా తన ఉద్యోగం తను వెళ్ళిపోయాడు. చాలా దినాల తర్వాత మరలా దేవుడు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసి తను గణపరచడం అనేది జరిగింది. మనం అలా ఉంటే దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. మొర్దెకై బదులు ఆశించకుండా దేవుని పనిని బదులు ఆశించకుండా తన ఉద్యోగాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. మనం కూడా అలా ఉండాలండి. ఆ యొక్క తేరేషు మరియు బిక్తా అనేటువంటి ద్వారపాలకులు పనిన కుట్ర నుంచి తప్పించి ఉన్నాడు. వారు చంపడానికి చేసినటువంటి కుట్రల నుంచి తన్ను తప్పించి ఉన్నాడు. సో మనము కూడా దేవుని బిడ్డలము. ఈ యొక్క సాతాను ఉచ్చుల నుంచి, కుట్రల నుంచి సాతాను ఏ రీతిగా మన మీద వ్యతిరేకలు తీసుకొస్తుందో నుంచి బయటపడడం కోసం ప్రయత్నం చేయాలి. బదులు ఆశించకుండా దేవుని పనిని చేయాలి. బదులు ఆశించకుండా ఇతరులు మనం ప్రేమించాలి. పేతురు పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. పేతురు పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై ఉండండి. నువ్వు చేసిన ప్రేమ ఎక్కడికి, చూపిన ప్రేమ ఎక్కడికి పోదు, చేసిన సహాయం ఎక్కడికి పోదు, పంచిన ప్రేమ ఎక్కడికి పోదు, తప్పకుండా తిరిగి వస్తుంది. దేవుడు ఒకానొక దినమందు నిన్ను జ్ఞాపకం చేసుకుని మరలా నీకు తగిన ప్రతిఫలాన్ని ఇస్తాడు. వాక్యములో రాస్తున్నాడు పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై ఉండండి. ఒకానొక సమయంలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నువ్వు చేసిన మంచి ఎక్కడికి పోదు. ఆ రోజు రాజు పెట్టిన భోజనము తిని, రాజు ఇచ్చే ఉద్యోగం చేస్తూ, రాజు ఇచ్చే శాలరీ తీసుకొని రాజునే చంపడం కొరకు రాజ దర్బార్లో వారు పనిచేస్తున్నారు. ఎంత కుట్ర, ఎంత మోసం అండి, ఎంత అన్యాయం అండి. ఈరోజు మన ఇంట్లో ఉండి మన అన్నం తింటూ మనకు వ్యతిరేకంగా మాటలు, మన ఇంట్లో ఉండి మనతో చేతులు కలిపినట్లుగా ఉండి మనకు వ్యతిరేకంగా పని చేయటము. అందుకే ఎవరిని నమ్మడానికి వీల్లేదు, ఎవరిని నమ్మడానికి అసలు వీల్లేదు. నమ్మకమైన స్వభావం కలిగిన వారి సంగతి దాచుతారంటండి. దేవుని బిడలము నమ్మకముగా ఉండాలి. మొర్దెకైల నుంచి నేర్చుకునే 2వ ఆత్మీయ పాఠము, అతను తన పనిని నమ్మకంగా చేసి వితౌట్ ఎక్స్పెక్టేషన్స్తో బదులు ఆశించకుండా తను చేసి తన పనిని ముగించుతూ వచ్చాడనమాట. మనం కూడా అలా ఉంటే దేవుడు సంతోషిస్తాడు. మనం 6వ అధ్యాయంలో మొదటి వచనం కూడా చదువుకుంటే, ఇక్కడ ఎస్తేరు పుస్తకం 6వ అధ్యాయము మొదటి వచనం చదువుదాం. ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞయ్యగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను. మనుషులు మర్చిపోతారేమో నువ్వు చేసిన మేలును, మనుషులు దాటవేస్తారేమో నువ్వు చూపిన ప్రేమను. కానీ దేవుడు ఒకానొక రోజు జ్ఞాపకం చేసుకుంటాడు. ఒకరోజు రాజుకు దేవుడు కలవరం పుట్టించాడు. రాత్రి నిద్ర రావటం లేదు. ఎందుకు నిద్ర రావటం లేదు? దేవుడే తనకు మొర్దెకైను జ్ఞాపకం చేసుకొని మొర్దెకైను హెచ్చించాలని ప్రేరేపణ పుట్టిస్తున్నాడు. మనుషులు మర్చిపోయిన దేవుడు మర్చిపోడు, ఒకానొక రోజు జ్ఞాపకం చేస్తాడు. ఆ రోజున నిద్ర పట్టనప్పుడు తన పని వారిని పిలుస్తున్నాడు. గ్రంథము తెమ్మని, రాజ్యపు సమాచార గ్రంథం తెమ్మని, దాన్ని వినిపించమని చెప్తున్నాడు. గ్రంథాలు తెరిచి వారు చదువుతున్నప్పుడు అందులో రాయబడింది ఏమనంటే, అయ్యా నిన్ను చంపడానికి కుట్ర పన్నారు, తేరేషు బిక్తా అనేటువంటి 2 కుట్ర చేశారు. ఆ కుట్రలో నువ్వు తప్పించబడ్డావు. ఈ సమాచారం నీకు అందించింది మొర్దెకై. అతను సమాచారం ఇచ్చాడు కాబట్టి నువ్వు బ్రతికున్నావు. లేకపోతే ఇప్పటికీ గడ్డి మొలిచేది, నీకు దండేసేవారు, దండం పెట్టేవారు, ఎన్ని జ్ఞాపకార్థ కూడికలు కూడా అయిపోయాయో, నువ్వు ఉండేవాడివి కాదు. నువ్వు బ్రతికున్నావంటే నీ కోసం ఒక వ్యక్తి పనిచేశాడు, ఆ వ్యక్తి మొర్దెకై చెప్పారు. మరి చదవండి కింద ఏముంది అడుగుతున్నాడు. నేను అతనికి ఏమైనా సహాయం చేశానా? ఉంగరం ఇచ్చానా? బంగారం పెట్టానా? లేకపోతే అతనికి ఏమైనా ఘనత ఇచ్చానా? అతనికి ఏదైనా ప్రత్యుపకారం చేశానా? చదవండి అంటే ఎన్ని పేపర్స్ చదివినా ఏ సహాయం కూడా చేసినట్టు లేదు. అయ్యో అదేంటి, మేలు పొందుకున్న నేను మర్చిపోయానా? ఏ సహాయం చేయలేదా? అవునయ్యా, ఏ సహాయం మీరు చేసినట్టు రాయబడలేదు. అప్పుడు అంటున్నాడు, పిలిపించండి అతడు ఎక్కడున్నాడో, మంత్రిని పిలిపించండి. హామాను, నువ్వు వెళ్ళి ఆ మొర్దెకైని గనపరచు.
నా యొక్క గుర్రం మీద ఎక్కించు, నా వస్త్రాలు ధరింపచేయి, నా యొక్క కిరీటమును అతని మీద పెట్టు. నువ్వే ముందుగా ఉండి అతన్ని నడిపించాలి. అలా గణపరచాలని రాజ్యమంతా తిరిగి రాజ్యమంతా సమాచారం ఇస్తూ గణపరుస్తూ హెచ్చిస్తూ వచ్చాడండి. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. తగిన సమయంలో నిన్ను హెచ్చిస్తాడు. చప్పలు కూడా దేవుని మహింపర్దాం. హల్లెలూయా. మనుషులు మర్చిపోయినా దేవుడు మర్చిపోడండి. దేవుడు తప్పకుండా జ్ఞాపకం చేస్తాడు, జ్ఞాపకం చేసుకుంటాడు. యోసేపును కల విని దాని భావం విని మరలా జాబ్ పొందుకున్నటువంటి ఆ యొక్క పానదాయకుడు మర్చిపోయాడు, కానీ దేవుడు మర్చిపోలేదు. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మనుషులు మర్చిపోవచ్చేమో నిన్ను, కానీ దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. మనం చేయవలసింది ఏంటంటే బదులు ఆశించకుండా దేవుని పనిని చేయాలి. బదులు ఆశించకుండా ప్రేమను పంచాలి. బదులు ఆశించకుండా మనం చేయవలసింది చేసి ముందుకు వెళ్తే దేవుడు ఒక సమయంలో తప్పకుండా మనకు తన కృపను వెల్లడి చేస్తాడు, విడుదల చేస్తాడు. హల్లెలూయా. కనుక బదులు ఆశించిన ప్రేమను కలిగి ఉండి మనం వితౌట్ ఎక్స్పెక్టేషన్స్తో పనిని కొనసాగించుదాం. ఈరోజు ఎలా ఉందంటే, నేను ఈ పని చేశాను వెంటనే నాకు ఏమొస్తుంది, ఇది చేశాను నాకు ఏమొస్తుంది, నేను ఇంత కష్టపడ్డాను నన్ను ఎవరు మెచ్చుకోలేదు, నేను ఈ యొక్క మరి చేశాను నన్ను ఎవరు గుర్తించలేదు, కాబట్టి నేను ఏమి చేయనని నీరసమైపోతున్నారు, బలహీనమైపోతున్నారు. నువ్వు చేసింది మనుషులు గుర్తించినా గుర్తించకపోయినా దేవుడు చూస్తున్నాడు. దేవుని గ్రంథంలో లిఖించబడుతున్నాయి. తగిన సమయం వస్తుంది. దేవుడు ఆ తగిన సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తాడు. రాజులకే జ్ఞాపకం చేస్తాడు. ఎవరికి నువ్వు సహాయం చేసావో జ్ఞాపకం చేస్తాడు. ఎక్కడి నుంచి నీకు రావాల్సిందో ఘనత అక్కడి నుంచి నీకు తప్పకుండా వచ్చేలాగా చేస్తాడు దేవుడు. దిగులు పడకు, ధైర్యంగా ఉండడానికి ప్రయత్నం చేయి. మూడవది చూడండి, అతనికి ఒక ప్రత్యేకమైనటువంటి నిబంధన, ఒక కమిట్మెంటు, ఒక ప్రత్యేకత అనేది ఉంది. మూడో విషయం రాసుకోండి. నిబంధన కలిగిన వ్యక్తి, ప్రత్యేకత కలిగిన వ్యక్తి, సమర్పణ కలిగిన వ్యక్తి, నిష్ఠ కలిగిన వ్యక్తి. 3వ అధ్యాయము 2వ వచనం ఎవరైనా ఒకరు చదవడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి రాజు గుమ్మముననున్న రాజు సేవకులు అందరూ రాజు ఆజ్ఞానుసారముగా మోకాల్లోని హామానుకు నమస్కరించిరి. మొర్దెకై వంగకయు నమస్కారము చేయకయు ఉన్నాడు. ఏంటి ఇతని నిబంధన అంటే, దేవునికి తప్ప ఎవరికి నేను నమస్కరించను. ఒక అన్నుడైన వ్యక్తికి, విగ్రహారాధన చేసే వ్యక్తికి నేను మొక్కను నమస్కరించనని ఒక తీర్మానం కలిగి ఉన్నాడు. ఒక నిబంధన కలిగి ఉన్నాడు. ఒక కమిట్మెంట్ కలిగి ఉన్నాడు. ఒక సమర్పణ కలిగి ఉన్నాడు. ఒక నిష్ఠ కలిగి ఉన్నాడు. నేను దేవునికి తప్ప మరి ఎవరికి కూడా నమస్కరించను. ఈరోజు డబ్బుకు పడిపోయేవారు కొద్దిమంది, బంగారానికి పడిపోయేవారు కొద్దిమంది, అమ్మాయిలకు పడిపోయేవారు కొద్దిమంది, ఆస్తులకు పడిపోయేవారు కొద్దిమంది. ఎక్కడా రాజీ పడకుండా నిష్ఠగా, రోషముగా, తుది శ్వాస వరకు నమ్మకంగా, నిబంధనకు లోబడి, నిబంధన కట్టుబడి ఉండే జీవించే ప్రజలు చాలా కొద్దిమంది. అందులో ఒక వ్యక్తి మొర్దెకై. నాడు చెరకు వెళ్ళారని 2వ అధ్యాయం 5వ వచనంలో రాశారు. బాబులోని చెరలోకి నెబుకద్నెజరు తీసుకొని వెళ్ళినప్పుడు 1000 మంది ప్రజలు బబులోని చెరకు వెళ్ళారు. ఆ బబులోని చెరకు వెళ్ళినటువంటి వ్యక్తిలో ఇతను కూడా ఒక వ్యక్తిగా ఉన్నాడు. అతను ఇలా చెరలో ఉన్నప్పుడు, బానిసత్వంలో ఉన్నప్పుడు, బంధకంలో ఉన్నప్పుడు అనేక మంది రాజీ పడ్డారు, అనేక మంది తప్పిపోయారు, విగ్రహారాధనలో కలిసిపోయారు, లోకపు ఆచారంలో కలిసిపోయారు, భక్తిహీనులైపోయారు, భ్రష్టులైపోయారు. కానీ మొర్దెకై తిరిగి వచ్చిన తర్వాత కూడా అదే భక్తిని కాపాడుకున్నాడు, అదే నమ్మకత్వాన్ని కాపాడుకున్నాడు. దేవునికి తప్ప మరి దేనికి నేను మొక్కను, అది మనిషి అయినా, వ్యక్తి అయినా, విగ్రహమైనా, మరి ఏదైనప్పటికీ నేను నమస్కరించనని నిష్ఠగా ఉన్నాడు. చెరకాలంలో ఉండి కూడా దానియేలు నమ్మకంగా బ్రతికాడు. వారి విగ్రహాలకు మొక్కలేదు. షద్రకు, మెషకు, అబద్నెగోలు దూరాయను మైదానంలో నిలబెట్టబడినటువంటి బంగార ప్రతికు వారు మొక్కలేదు, సాగిలపడలేదు. చెరలో ఉన్నవారు వారు తమ భక్తిని కాపాడుకుంటూ వచ్చారు. దేవునికి తప్ప దేనికి వారు తల వంచలేదు. అంత నిష్ఠగా ఉన్నారు. కాబట్టే వారు దేవుని ఎదుట చాలా ప్రత్యేకమైన వారుగా ఎంచబడుతూ వచ్చారు. నిజానికి ఈ యొక్క వ్యక్తి ఎవరంటే, ఒక బెన్యామీను గోత్రానికి చెందినవాడు, సౌలు గోత్రానికి చెందినటువంటి వాడు. 2వ అధ్యాయం 5వ వచనం చూస్తే అతని నుంచి రాశారు. ఈ మొర్దెకై ఎవరు అంటే, కీషునకు పుట్టాడు, బెన్యామీను వంశానికి చెందినవాడని రాశారు. బెన్యామీను వంశం నుంచి వస్తే బెన్యామీనుడు అవుతాడు. మరి యూదుడు ఎలా అయ్యాడు అంటే, చెరకు వెళ్ళినప్పుడు తమ భక్తిని, నిష్ఠను వారు కాపాడుకొని ప్రభు కోసం నమ్మకంగా బ్రతికారు. కాబట్టి వారు యూదులుగా గుర్తించబడుతూ వచ్చారు. యూదుడు, యూదా అన్న మాటకు
యూదా అన్న మాటకు అంగీకారము మరియు విధేయత అన్న అర్థములు ఇస్తుంది. దేవునికి మాత్రమే విధేయత చూపించాలని, దేవుడొక్కడే ఆరాధనకు యోగ్యుడని, దేవుడొక్కడే ఆరాధనకు అంగీకార పాత్రుడని గుర్తించి దేవుడిని మాత్రమే అంగీకరిస్తూ ఆరాధిస్తూ వచ్చాడు. ఎవ్వరికి కూడా తల వంచలేదు. అందుకనే మొర్దెకై యూదులను పిలిపించబడ్డాడు. ఆ రోజు మంత్రి అయిన హామాను కూడా తల వంచలేదు, నమస్కరించలేదు, లోబడలేదు. మరి ఈరోజు ఆ నిబంధన నీకుందా? నిర్గమకాండము 34వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందామండి. దయచేసి బైబిల్ తెరిచి చూడండి. చూడండి, నిర్గమకాండము 34వ అధ్యాయము 12వ వచనము. నీవెక్కడికి వెళ్ళుచున్నావో ఆ దేశ నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడుము. ఒకవేళ అది నీకు ఉరి కావచ్చును. బైబిల్ తీయాలి. కొంతమంది బైబిల్ తీయకుండా అటు ఇటు చూస్తున్నారు. వాక్యం చెప్తున్నప్పుడు భయం కలిగి, భక్తి కలిగి, క్రమం కలిగి ఉండాలి. ఎంత జాగ్రత్తగా ఉంటే అంతగా మీరు హెచ్చించబడతారు. క్రమం లేకుండా ఉంటే అది మీకు మంచిది కాదు. మీరు ఆన్లైన్లో వాక్యం వింటున్నా, లేకపోతే ఇక్కడ వాక్యం వింటున్నా, క్రమం కలిగి దేవుని ఎదుట కూర్చొని ఉంటే, దేవుని భయంతో ఉంటే, మీ భయాన్ని బట్టి దేవుడు మీకు రెట్టింపు ప్రతిఫలాలు దయచేస్తారు. చూడండి. నీవు ఎక్కడికి వెళుచున్నావో ఆ దేశ నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడుము. ఒకవేళ నిబంధన చేసావా అది నీకు ఉరి అవుతుందని చెప్పాడు. మనిషి ఇద్దరితో మాత్రమే నిబంధన చేస్తాడు. మొట్టమొదటిది దేవునితో. నీటి బాప్తిసం పొందే రోజున ఏం నిబంధన చేశావు? శ్రమైనా, కరువైనా, వస్త్రహీనతైనా, ఉపద్రవమైనా, ప్రభువా నేను నిన్ను విడిచిపెట్టను, నీకోసమే బ్రతుకుతాను, నీ సాక్షిగా జీవిస్తాను, నీ గురించి ప్రకటిస్తాను, నా కషాయుతంలో నీ సేవకు సహకారంగా ఉంటాను, ఏ శోధన వచ్చినా అవమానం వచ్చినా తల వంచను, వెనుతిరగను, రోషంగా నీకోసం బ్రతుకుతాను, నిన్నే అంగీకరించి నీ సాక్షిగా బ్రతుకుతానని కింద నీరు, గాలి, ఆకాశము సమస్తము చూస్తుండగా నువ్వు తీర్మానం చేసుకొని నీటి బాప్తిసం పొందావు. అదొక నిబంధన. మనుషుడితో కాదు, దేవునితో నిబంధన చేశావు. దేవునికి మాట ఇచ్చావు, ఇక నా జీవితంలోకి ఎవరికి స్థానం లేదు ప్రభువా, నీ కోసమే నేను బ్రతుకుతాను, నీ రాకడ వరకు అని తీర్మానం చేసుకున్నావు. అది మొట్టమొదటి నిబంధన. దేవునితో నిబంధన చేశావు. కానీ ఈరోజు నిబంధన గుర్తుందా? దేవునికి ఇచ్చిన మాట గుర్తుందా? దేవుని చిత్తానుసారంగా జీవించగలుగుతున్నావా? ఈరోజు లోకానుసారంగా జీవిస్తూ, లోకపు కార్యాలు చేస్తూ, దేవుని బిడ్డల కంటే అన్యుల కార్యాలు కలిసిపోతూ ఉంటున్నారు. మనం అలా ఎప్పుడు కూడా ఉండకూడదని నిబంధన జ్ఞాపకం చేసుకొని నిబంధన ప్రకారం జీవించాలి. మాటకు కట్టుబడి, తీర్మానం కట్టుబడి, వాగ్దానాలు జ్ఞాపకం చేసుకుంటూ జీవించాలి. రెండవది నిబంధన మానవుడు ఎప్పుడు చేస్తాడంటే పెళ్లి రోజు ప్రమాణములు. పెళ్లి రోజు భార్యతో చేస్తా నిబంధన, భార్య భర్తతో చేస్తుంది. ఇదే ఇంకా రెండో నిబంధన. ఇంకో ఎక్కడ నిబంధన చేయకూడదు. భార్యతో నిబంధన చేస్తాం, అందరూ చూస్తుండగా సంఘం ఎదుట, సమాజం ఎదుట, పరిశుద్ధుల ఎదుట తీర్మానం చేస్తాం. పెళ్లి ప్రమాణాలు జ్ఞాపకం ఉన్నాయా? నిన్ను తప్ప నేను మరొకరిని తాకను, నా జీవితంలో మరొకరి స్థానం లేదు, నీకు మాత్రమే బద్ధుడనై ఉంటాను, వధురాలనై ఉంటాను, నిన్నే నేను ప్రేమిస్తాను, నీకు మాత్రమే విధేయత చూపిస్తాను, నీకే లోబడి ఉంటాను. ఇలా ఒకరికి ఒకరు సమాజంలో, సంఘంలో తీర్మానములు, నిబంధన చేసుకుంటారు. పెళ్లి రోజు ప్రమాణాలు ఏమైపోయాయండి? ఈరోజు కొద్దిమంది ఒట్టు తీసి గట్టు మీద పడతారు. గట్టు మీద పెట్టమంది గట్టులో పడి, బాయి బందులో పడి చనిపోతే ఒకసారితో అయిపోతుంది. ఒట్టు తీసి గట్టు మీద పెట్టేవారి గురించి చెప్తున్నాను. నేను మిమ్మల్ని చనిపోమని చెప్పట్లేదు. పరిస్థితులను బట్టి గోడ మీద పిల్లి అవసరమైతే అడ్డు దూకుతుంది, లేకపోతే ఇటు దూకుతుంది. కావాలంటే అటు, లేకపోతే ఇటు. పాలంతా తాగి మూతి దుడుచుకొని జెండుమ మొత్తం మూతికి రాసుకొని అసలు నేనేమి పాలు తాగలేదు, చూడు నా దగ్గర అంతా జెండుమ వాసన వస్తుంది. కొంతమంది సిగరెట్ తాగుతారు, వచ్చి మొత్తం జెండుమ మొత్తం పూసుకొని స్ప్రే కొట్టుకొని మళ్ళీ వచ్చి రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా అయిపోద్ది, జెండుమామ అయిపోద్ది, మళ్ళీ పోతారనమాట. మళ్ళీ ఇంకెక్కడో చేసేవేమో అన్నీ లోకపు
బ్రతుకు లోకపు ఆచారం, మళ్ళీ దేవుని సన్నిలో మాత్రం నటన, వేషధారణ, పశ్చాత్తాపడిన జీవితాలు, మారుమనసు పొందిన జీవితాలు, క్రమం కలిగిన జీవితాలు మనకి ఎంతో అవసరమైనాయి. నిబంధన భార్యతో ఏం చేశావు, భర్తతో ఏమి చేశావు, నీ ప్రమాణాలు నీ జ్ఞాపకం ఉంటే వాటికి కట్టుబడి జీవించాలి. నీ జీవితంలో మరొకరికి స్థానం లేకుండా, మరొకరికి అవకాశం ఇవ్వకుండా నిష్కలంకమైన హృదయము కలిగి, జీవితం కలిగి నడుచుకోవాలి. ఈరోజు లోకమంతా పాపపు పరిస్థితి, అపవిత్రపరచబడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందుకే చెప్తున్నాడు దేవుడు నిర్గమకాండం 34:12 ఎక్కడికి వెళ్తున్నావో ఎవరితో పడితే వారితో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్తగా ఉండు అని చెప్తున్నాడు. ఇశ్రాయేలు దేశము పాలు తేనెలు ప్రవహించే దేశము. అప్పటికే అక్కడ ప్రజలు ఉన్నారు. ఏ ప్రజలు ఉన్నారంటే పాపపు ప్రజలు ఉన్నారు, కపట ప్రజలు ఉన్నారు, వేషధారణ కలిగిన ప్రజలు ఉన్నారు, మోసముతో ఉన్న ప్రజలు ఉన్నారు, రకరకాల ప్రజలు ఉన్నారు. వారి దగ్గరికి నువ్వు వెళ్తున్నావు కాబట్టి ఎవరికి మాట ఇవ్వకు, ఎవరితో నిబంధన చేయకొని. ఇప్పటికే ఎవరితోనైనా మీరు రిలేషన్షిప్లో కానీ, ఎవరితోనైనా బంధకంలో కానీ, ఉచ్చులో కానీ ఉన్నట్లయితే దయచేసి త్వరగా బయటికి రావడానికి కోసం ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీకు వారితో మీరు ఇంకా నిబంధన చేయలేదు, వారికి మీరు ఇంకా మాట ఇవ్వలేదు, నిబంధన సంఘం ఎదుట, సమాజం ఎదుట చేయలేదు, ఎవరి ఎదుట మీరు ఏ నిబంధన చేయలేదు. కాబట్టి త్వరగా బయటికి వచ్చి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకొని దేవుని సాక్షిగా కొనసాగడానికి ప్రయత్నం చేయండి. మంచిది. అయితే నమ్మకంగా ఉండటం కొరకు మనం ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా. దేవుని ప్రజలము, నిబంధన. ఇక మన జీవితంలో ఎవరికి స్థానము లేకుండా, ఎవరికి అవకాశం ఇవ్వకుండా నమ్మకంగా బ్రతుకుదాం. మొర్దెకై దగ్గరికి రండి. ఎస్తేరు పుస్తకం 3:2 అతను వంగటం లేదు, నమస్కరించడం లేదు. ఎందుకు వంగటం లేదు, నమస్కరించడం లేదంటే తన నిబంధన తనకు జ్ఞాపకం ఉంది. తన ఒక యూదుడు, ప్రత్యేకించబడిన వాడు, దేవునికి మాత్రమే లొంగుతాడు, దేవునికి మాత్రమే లోబడతాడు. మరి ఎవరికి లోబడకుండా, లొంగకుండా ప్రత్యేకంగా జీవించే అనుభవము తనకు ఉంది కాబట్టి ఆ రీతిగా ఉంటున్నాడు. మరి ఈరోజు నీవు దేవునికి లోబడే వ్యక్తిగా, దేవుని మాటలకు, నిబంధనకు కట్టుబడి, చేసుకున్న తీర్మానాలు కట్టుబడి దేవుని ఎదుట నమ్మకంగా జీవిస్తే ప్రభు అంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి నీ కొరకు ఏర్పాటు చేసిన వాటిని స్వతంత్రించుకొని దేవుడు పిలుస్తాడు. చిన్న చిన్న వాటిలోనే తప్పిపోతే దేవుడు నీకు ఎలా అప్పగిస్తాడు? నిబంధనకు కట్టుబడి ఉండాలి, మాటకు కట్టుబడి ఉండాలి, రోషంతో బ్రతకాలి. ఈ జీవితము ప్రభువుకు అప్పగించుకొని ప్రభువుతో జీవించడానికి, యాత్రను కొనసాగించడానికి మనం ఆసక్తి కలిగి ఉండాలి. నిర్గమకాండము 20:3 చదువుకుందాం. నిర్గమకాండము 20:3 నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, కింద నీళ్ళ ఎందే కానీ, మరి దేని రూపమునైనను విగ్రహమునైనను చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజించకూడదు. ఏలైనగా నీ దేవుడనే యెహోవానగు నేను రోషము గల వాడను చెప్తున్నాడు. పైన ఆకాశంలో కానీ, భూమి మీద కానీ, నీళ్ళల్లో కానీ ఎక్కడ కూడా దేని ప్రతిమను కాను చేయకూడదు, దానికి నమస్కరింపకూడదు, సాగిల పడకూడదు అని చెప్తున్నాడు. బొమ్మ ఏదైనా బొమ్మే, విగ్రహం ఏదైనా విగ్రహమే. దేవుని స్థానమును నీ జీవితంలో ఏది ఆక్రమించి ఉందో అదే నీ జీవితానికి విగ్రహము. ఇప్పుడు ఆరాధించడానికి ఆ విగ్రహం అడ్డుగా వస్తుంది. ప్రార్థన చేద్దామంటే నీకు అది జ్ఞాపకం వస్తుంది. దేవుని సన్నిధికి వెళ్దామంటే దేవుని స్థానమును ఆక్రమించినటువంటి విగ్రహములు, దేవుని స్థానమును ఆక్రమించిన మనిషి, వస్తువు, పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టాలి. హృదయంలో ఉన్నటువంటి విగ్రహాలు, హృదయంలో ఉన్నటువంటి పరిస్థితులు విడిచి నమ్మకంగా దేవుని కొలవడానికి, ఆరాధించడానికి, దేవుని వెంబడించడానికి ఇష్టపడాలి. మన హృదయం దేవునికి సంపూర్ణంగా అప్పగించుకోవాలి. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువు 2 ఆజ్ఞలు ఇచ్చారు. మొట్టమొదటిది, నీ పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి, సేవించాలి. రెండవది, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. నీకు ఎంత బలం ఉందో అంతగా దేవుని కొలవడానికి ప్రయత్నం చేయి, దేవుని ఆరాధించడానికి ప్రయత్నం చేయి. దేవుడు ఒక్కడే ఆరాధనకు యోగ్యుడు, పూజకు అర్హుడు. కాబట్టి మన నిబంధన ఆయనతో చేసుకున్నప్పుడు దాన్ని కట్టుబడి మనము జీవించాలి. నెక్స్ట్ లెసన్లోకి మనం వెళ్దాము. నెక్స్ట్ లెసన్లోకి అతను కుట్రలను, తర్వాత పగలను, ద్వేషాలను, అసూయలను అధిగమించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. హ్యూమన్ ట్రాప్స్, తర్వాత
మరి ఎవరైతే హామాను అతని భార్య జెరుషా అతని మీద కుట్రలు పన్ని ఉన్నారో ఆ కుట్రలన్నిటిని కూడా ఓవర్కమ్ చేశాడు. ప్రార్థనతో దాటాడు, ఓపికతో దాటాడు, నమ్మకముతో దాటాడు, ఆ యొక్క కుట్రలన్నిటిని దాటాడు, ప్లాన్స్ అన్నిటిని ఓవర్కమ్ చేశాడు. కాబట్టి ఒక ప్రధానిగా నిలబడుతూ వచ్చాడు. చూడండి ఎలాంటి కుట్రలు చేశారో. 5వ అధ్యాయము. హామానుకు నమస్కరించినందుకు హామాను కుట్ర పన్నాడు. అతని భార్య ఇన్పుట్స్ ఇస్తుంది. ఏమని ఇన్పుట్స్ ఇస్తుంది? 5వ అధ్యాయంలోకి రండి, 14వ వచనము. అతని భార్య అయిన జెరుషా అతని స్నేహితులందరూ 50 మూరల ఎత్తుగల ఒక ఉరి కొయ్యను చేయించుము, దాని మీద ఈ మొర్దెకైని నువ్వు ఉరి తీస్తే ఒక్క దెబ్బకి అయిపోతుంది పని. భార్య ఇన్పుట్స్ ఇస్తుంది. ఏం ప్లాన్ ఇస్తుంది? అతను అక్కడ కూర్చున్నంత కాలం నీకు ఘనత కలగదు హామాను, నువ్వు ఎలా అయినా సరే మొర్దెకైని చంపాలి, కాబట్టి మన ఇంట్లోనే 50 మూరలు ఎత్తున్నటువంటి ఉరి కొయ్యను ఒకటి తయారు చేయి, అతన్ని ఉరి తీయమని చెప్తుంది. భార్య కుట్ర. ఈ జెరుషా అనేటువంటి స్త్రీ ఒక కుట్రకు సూచన, ఒక శోధనకు సూచన. ఆమె ఇన్పుట్స్ ఇచ్చి స్క్రీన్ ప్లే మీద అతను కనపడే విధంగా చేస్తుంది. హామాన్ వచ్చి రాజుతో మనవి చేస్తున్నాడు, అయ్యా మొర్దెకైని చంపాలనుకుంటున్నాను, అతని ప్రాణము తీయాలి, అతనే కాదు యూదులందరినీ కూడా నాశనము చేయాలని చెప్పేసి ఒక శాసనాన్ని కూడా సిద్ధపరుస్తూ వచ్చాడు. దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో మనము రోషముతో ముందుకు వెళ్తున్నప్పుడు ఈ జెరుషా లాంటి వారు ఎదురవుతారు. వారిని దాటి ముందుకు వెళ్తేనే ప్రధానమంత్రి స్థానంలో ఆధిక్యతలో ఉన్నతమైన స్థితిలో కూర్చుండగలుగుతాం. హామాను లాంటి వాళ్ళు ఎదురవుతారు. హామాను గర్వముతో ఉండి అణచాలని చూసినటువంటి వ్యక్తులుగా కనిపిస్తున్నాడు. నిన్ను అణచాలని, అణగదొక్కాలని, శోధనలో పెట్టాలని కుట్రలు ఎన్ని అయితే జరుగుతున్నాయో, ఎన్ని విధాలుగా నీ మీదకి పోరాటాలు జరుగుతున్నాయో, వాటన్నిటినీ జయించటం కొరకు, రోషముతో నిలబడటం కొరకు ప్రార్థన అనే ఆయుధము కావాలి. ఏం చేశాడు? మొర్దెకైకి విషయం తెలిసినప్పుడు యూదులను చంపాలని కుట్రలు జరుగుతున్నాయి. అప్పుడు మనకు లేవా కత్తులు, మనం నోరులేమా అని అతను వెళ్ళలేదండి. అతను ఏం చేశాడంటే ప్రార్థన చేయమని ఎస్తేర్ని కోరుతున్నాడు. తను కూడా ప్రార్థన చేయడానికి ఇష్టపడ్డాడు. శోధనలు జయించాలంటే, కుట్రలను జయించాలంటే, పగలను జయించాలంటే మనము కూడా కత్తులు తీసుకొని వెళ్ళటం కాదు. దేవుని ప్రేమ అనే ఆయుధాన్ని ధరించి, ప్రార్థన అనే ఆయుధాన్ని ధరించి ఒక్కొక్క శోధనను జయించుకుంటూ ముందుకు వెళ్ళాలి. 4వ అధ్యాయంలోకి రండి. ఎస్తేరు పుస్తకము 4వ అధ్యాయము 14వ వచనము. నీవు నీ తండ్రి ఇంటి వారును నశించుదురు, నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో అని ఆలోచించుకోమని చెప్పాను. ఎస్తేరుకు ప్రేరేపణిస్తున్నాడు. అమ్మ, నువ్వు మౌనంగా ఉండొద్దు. నువ్వు మౌనంగా ఉంటే ఏదో ఒక దిక్కు నుంచి సహాయం దొరుకుతుంది, ఏదో ఒక దగ్గర నుంచి సహాయం వస్తుంది. కావని నువ్వు మౌనంగా ఉండొద్దు, ప్రార్థన చేయాలి, రాజుతో మాట్లాడని చెప్తున్నాడు. ఎస్తేరు కూడా అంటుంది, తప్పకుండా 3 దినాలు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసి రాజును కలుస్తాను, మీరు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని చెప్పినప్పుడు 17వ వచనము. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారముగా చేసెను. ఈ కుట్రలను జయించడానికి, శోధనలు జయించడానికి, ఈ యొక్క వ్యతిరేకతలను జయించడానికి, జెరుషాలను, హామాను జయించడానికి నీకు ప్రార్థన అనే బలము కావాలి, ప్రార్థన అనే మెలకువ శక్తి కావాలి. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడేదానికంటే ముందుగా గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తారు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనాన్ని చదువుకుందాం. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. మెలకుగా ఉండి ప్రార్థన చేయమని చెప్తున్నారు. శోధనలు జయించాలంటే మెలకు కలిగిన ప్రార్థన జీవితం అనేది ఎంతో అవసరమైనది. ప్రార్థన పరులు మాత్రమే శోధనలను, కుట్రలను, అవమానాలను జయించగలుగుతారు, ప్రతికూలతలను జయించగలుగుతారు. మొర్దెకైకి ప్రార్థనా బలం ఉంది. మొర్దెకై వ్యతిరేకతలను జయించగలడు, కుట్రలను జయించగలడు, జెరుషా ప్లాన్స్ను అధిగమించగలడు. దేవుని ప్రేమతోనే, ప్రార్థనతోనే, విధేయతతోనే, ఓపికతోనే వాటిని దాటుకుంటూ ముందుకు వెళ్ళి ఒక ప్రధానిగా నిలబడినటువంటి అనుభవము ఈ యొక్క వ్యక్తికి కనిపిస్తుంది. సో మనకు కూడా అటువంటి ప్రార్థనా బలము, ప్రార్థనా శక్తి ఉంటే దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. హల్లెలూయా. శోధనలో పడిపోతున్నావా?
శోధనలు జయిస్తున్నావా? జయించే అనుభవం నీకు ఉంటుందా? శోధనలో పడిపోతున్నావా? పంది బురదలో పడితే దానికి మహా హాయిగా ఉంటుందంటండి. అదే గొర్రె పిల్లని తీసుకొని వెళ్ళి బురదలో వేస్తే అది వెంటనే బయటికి వచ్చి దులుపుకొని బయటపడుతుంది. నువ్వు పంది స్వభావాన్ని కలిగి ఉంటే మురికి, పాపము, అపవిత్రత నీకు చాలా సంతోషంగా ఉంటుంది. అదే నీకు గొర్రె స్వభావం కలిగి ఉంటే నువ్వు దాన్ని సహించలేవు, దాని నుంచి త్వరగా నువ్వు బయటపడగలుగుతావు. కనుక మనము పశ్చాత్తాపడి ప్రభు వైపు చూస్తూ, కుట్రలను జయిస్తూ, శోధనలు జయిస్తూ, అవమానాలను జయిస్తూ, అపవిత్రతను జయిస్తూ దేవుని ఎదుట రోషముగా నిలబడే జీవితాలు మనకు కావాలి. జయించు వాడికే జీవ కిరీటము. ప్రకటన గ్రంథం తీయండి, 2వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిస్తాను. హల్లెలూయా. జయించే వారికి జీవవృక్ష ఫలాలు భుజించే భాగ్యము దొరుకుతుంది. ఏదేను వనంలోను జీవవృక్ష ఫలము భుజిస్తారేమో అని ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు వాని దేవుడు బయటికి వెళ్ళగొట్టాడు. మరలా ప్రకటన గ్రంథంలో కనిపిస్తుంది, ఎవరైతే శోధనలు జయిస్తారో, ఎవరైతే అవమానాలు జయిస్తారో, ఎవరైతే సాతాను పెడుతున్న ప్రతి ప్లాన్ ఓవర్కమ్ చేసి దేవుని ఎదుట నిష్కలంకులుగా, పరిశుద్ధులుగా, రోషం కలిగిన వారుగా నిలబడతారో, దేవుడు వారికి ఆ పరదేశంలో ఉన్నటువంటి జీవవృక్ష ఫలాలు భుజించే ఆధిక్యతను, భాగ్యమును ఇస్తానని జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు జయిస్తున్నావా? శోధనలు వెతుక్కుంటూ పడిపోతున్నావా? కొన్ని దినాలుగా ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా అవకాశం లేదు కాబట్టి నేను యోసేపును, అవకాశం ఉంటే ఒక సంసోన్ అయిపోతున్నాను, భయం వేస్తుంది ప్రభు అని ప్రార్థన చేస్తున్నాను. మనకు కూడా అందరికీ అదే పరిస్థితి అనిపిస్తుంది. అవకాశం లేదు కాబట్టి యోసేపులం, అవకాశం ఉంటే సంసోన్లం. అర్థమైందండి నేను చెప్పింది? అవకాశం ఉంటే సంసోన్లమే. అవకాశాలు రావట్లేదు కాబట్టి ఈరోజు యోసేపులాగా పరిశుద్ధులుగా మిగిలిపోతున్నామేమో. ప్రభు ఏ పరిస్థితుల్లో అయినా నీకోసం రాజీ పడకుండా నమ్మకంగా బ్రతికే జీవితాన్ని ఇవ్వండి ప్రభు అని ప్రార్థన చేస్తున్నాను. మరి మీరు కూడా మీ జీవితాలు ఎలా ఉన్నాయో, ఏ అవకాశం ఉన్నా లేకపోయినా దేవుని ఎదుట ఒకే విధంగా ఉండాలి. మార్పు చెందని జీవితం. నీటిలో ఉన్న నీటిని అంటించుకొని తామర పుష్పంలాగా ఉండాలి. లోకంలో ఉన్న లోకం అనే మురికిని అంటించుకోనకుండా దేవుని కోసం బ్రతికే జీవితాలు మనకు కావాలి. యేసేపు ఆనాడు పాప నుంచి ఎలా పారిపోయాడో, తిమోతి తన యవన బలాన్ని ఎలా కాపాడుకున్నాడో, పశ్చాత్తాపడిన తర్వాత దావీదు దేవుని కోసం, దేవునికి అతి ప్రియుడిగా, ఇష్టానుసరైన మనుషుడిగా ఎలా మారాడో, దేవుని ఎదుట మనము కూడా అలా ఉంటే దేవుడు సంతోషించే వ్యక్తులుగా ఉంటున్నాడు. జయించే వారికి జీవవృక్ష ఫలములు దేవుడు మరి భుజింపనిస్తాడు. కనుక ఓవర్కమ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. దీనికి ఒక వాక్యం చూద్దాం. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం. చూడండి, పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచు తిరుగుచున్నాడు. సాతాను తిరుగుతున్నాడు. గర్జించే సింహం వలె ఎవరిని మింగుదామా, ఎవరిని పడవేద్దామా, ఎవరిని లోపరుచుకుందామా. నువ్వు ఎంతకాలం చేసిన భక్తి అంతా వాడు ఒక్క రోజులో కొల్లగొట్టగలడు. నీకున్న పవిత్రతను పోగొట్టగలడు, నీకున్న నిష్ఠను పోగొట్టగలడు. నీ దగ్గరికి ఒక స్త్రీ రూపంలో వస్తుందో శోధన తెలియదు, ఒక ధన రూపంలో వస్తుందో తెలియదు, ఒక అధికారం రూపంలో వస్తుందో తెలియదు. కానీ ఎక్కడ కూడా రాజీ పడకుండా ప్రభు కోసం నిలబడాలి. ఇక్కడ మనం చూస్తున్నాము, మొర్దెకై కుట్రలను జయించాడు ప్రార్థనతో. జెరుషా ప్లాన్స్ను ఓవర్కమ్ చేశాడు. జెరుషా ఇస్తున్న ఇన్పుట్స్ని, ఏదైతే ఆ యొక్క కుట్రలు తన మీద మోపబడుతున్నాయో, జరుగుతున్నాయో, వాటి అన్నిటిని కూడా ప్రార్థనతో జయించి ముందుకు వెళ్ళాడు. మనము కూడా ఒక్కొక్క దాన్ని దాటుకొని ముందుకు వెళ్ళే వారంగా ఉండుటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక. హల్లెలూయా. సో చివరిగా ఆ మొర్దెకై దగ్గరికి వద్దామండి. లాస్ట్ లెసన్ చెప్పి నేను ముగిస్తాను. 12వ అధ్యాయం చివరి అధ్యాయంలోకి రండి. దీంతో మనం వాక్యమును ముగించుకుందాము. వాక్యం అయిపోతుందంటే మీకు ఎక్కలేని సంతోషం. 10వ అధ్యాయం అండి. ఆదివారమే మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ పోయి మళ్ళీ వెయిట్ చేసుకొని తిందురు, కానీ కంగారేం లేదు. వాక్యం వినండి. చదవండి. 10వ అధ్యాయము 3వ వచనము. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా ఉండి తన వారందరితో సమాధానంగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును, యూదులలో గొప్పవాడునై
ఆ దేశస్థులో అందరికీ చాలామందికి ఇష్టడుగా ఉండెను. ఆఫ్టర్ ఈ సక్సెస్, అతను విజయం సాధించిన తర్వాత, గెలుపొందిన తర్వాత, ఉన్నతమైన స్థితికి వెళ్ళిన తర్వాత అందరితో సమాధానంగా ఉన్నాడండి. హల్లెలూయా. అందరికి క్షేమాన్ని తెలుసుకున్నాడు, అందరికీ ఇష్టడుగా ఉన్నాడు. ఈరోజు నువ్వు ఎదిగిన తర్వాత, ఒక ఉద్యోగం వచ్చిన తర్వాత, ఉన్నతమైన స్థితి వచ్చిన తర్వాత ఎలా ఉంటున్నావు? మార్పు కనిపిస్తుంది. ప్రధానమంత్రి అడండి, ఒకప్పుడు రాజు గుమ్మం దగ్గర నిలబడే వ్యక్తి, రాజు యొక్క కోటలో చిన్న ఉద్యోగం చేసే మొర్దెకై ఈరోజు ఒక ప్రధానమంత్రిగా మార్చబడ్డాడు. దేశంలో 2వ స్థానంలోకి వెళ్ళాడు. ఎంత గొప్ప మార్పు, ఎంత గొప్ప ఆధిక్యత! అంత ఉన్నతమైన స్థితికి వెళ్ళినా తను ఎలా ఉన్నాడంటే అందరితో సమాధానంగా మాట్లాడుతున్నాడు, అందరి క్షేమాన్ని విచారిస్తున్నాడు, అందరికీ ఇష్టడుగా ఉన్నాడు, చాలా సంతోషంగా జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఈరోజు ఒక చిన్న ఉద్యోగం వచ్చిందనుకోండి, ఎవరు ఆపలేని పరిస్థితి అన్నమాట. ఎవరిని పట్టించుకొని పరిస్థితి. మేము వేరే అండి, మీరు వేరే, మేము హై, మీరు లో అని ఒక్కొక్కరు చాలా వాటికి గర్వపడుతూ ఆధిక్యతగా వెళ్ళిపోతున్నారు. దేవుని బిడ్డలము సమాధానం కలిగి ఉండాలి, సంతోషము కలిగి ఉండాలి, మనం తగ్గించుకొని దేవుని ఎట్ట మార్పు లేని జీవితం కలిగి ఉండాలి. మేబీ నీకు కారు ఉండొచ్చు, లేకపోతే నీకు ధనవంతుడిగా ఉండొచ్చు, నువ్వు చాలా ఫేమస్ అయి ఉండొచ్చు, నువ్వు చాలా అందము కలిగి ఉండవచ్చు, నీకు ఒక పెద్ద ఇల్లు ఉండొచ్చు, నువ్వు చాలా పెద్ద యూనివర్సిటీస్లో మంచి సర్టిఫికేట్స్ పొంది ఉండొచ్చు. కానీ జ్ఞాపకం చేస్తున్నాను, ఇవేవి కూడా నీ మరణ దినమున నిన్ను ఆపలేవు. చివరికి మిగిలేది బోన్స్ మాత్రమే మిగులుతాయి, ఎముకలు మాత్రమే మిగులుతాయి. నువ్వు విడిచిపెట్టేది నీ ఎముకలు మాత్రమే. నువ్వు ఏమీ తీసుకొని వెళ్ళలేవు. అయితే ప్రభువునందు నువ్వు రక్షణ పొందితే, ప్రభువు నువ్వు కలిగి ఉంటే, నీ కొరకు ఒక నిత్యరాజ్యము, పరలోకము ఏర్పాటు చేయబడి ఉంది. నువ్వు కలిగి ఉన్న దాన్ని బట్టి ఈరోజు నువ్వు దేన్ని బట్టి అతిశయపడుతూ, ఎగిరిపడుతూ, ఎవరిని కూడా లెక్క చేయని పరిస్థితిలో ఉంటున్నావో అది చాలా ప్రమాదము. ఎముకలు మాత్రమే మిగులుతాయి, చివరికి ఏమీ మిగలదు. నీటి బాప్తిసం పొంది, రక్షణ పొంది, నమ్మకంగా ఉంటే పరలోకంలో స్థానమన్నా దొరుకుతుంది. లూకా సువార్త 18వ అధ్యాయం 2వ వచనం రాస్తారు, ఒక వ్యక్తి దేవునికి భయపడడు, మనుషులను లక్ష్య పెట్టడు. దేవునికి భయపడడు, మనుషులను లక్ష్య పెట్టడు. ఇదే పరిస్థితి ఈరోజు. దేవుని భయము లేదు, క్రమము లేదు, భయము లేని స్థితి, భక్తి లేని స్థితి. దేవుని యొక్క మాటను లక్ష్య పెట్టకుండా, మనుషులంటే లెక్క చేయకుండా, ఈరోజు మనమెంత వాళ్ళెంత, మన లెవెల్ ఏంటి, వాళ్ళ లెవెల్ ఏంటి, దేన్ని బట్టి ఆ గర్వము, దేన్ని బట్టి అతిశయము, తగ్గింపు కలిగి, విధేయత కలిగి దేవుని సన్నిధిలో ఉండలేకపోతున్నాం. ప్రధానమంత్రిగా మారిన తర్వాత కూడా 10వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఎస్తేరు పుస్తకంలో అందరితో ఎలా ఉన్నాడండి? సమాధానంగా ఉన్నాడు, అందరితో ప్రేమగా మాట్లాడుతున్నాడు, అందరితో సంతోషముగా ఉన్నాడు, అందరి క్షేమాన్ని విచారిస్తున్నాడు. ఈరోజు జాబ్ వచ్చిందంటే, ఈరోజు ఒక పెద్ద స్థితి ఏంటంటే వాళ్ళని మనం వద్దు, పిలవద్దు. ఎందుకంటే మన లెవెల్ వేరు, వాళ్ళు మనతో ఎక్కడ సరిదూగుతారు. అలా ఇప్పుడు కూడా ఉండకూడదు. దానియేలు పుస్తకంలో కూడా మన వాక్యం చూద్దాం, చూడండి. దానియేలు కూడా తన స్థితి మారిన తర్వాత తన స్నేహితులను మర్చిపోలేదండి, తన స్నేహితులను జ్ఞాపకం చేసుకున్నాడు. దానియేలు పుస్తకము 2వ అధ్యాయము 49వ వచనము. దానియేలు ప్రధానిగా మారిన తరువాత రాజునొద్ద మనవి చేసుకొనగా, రాజు షద్రకు, మెషకు, అబేద్నెగో అను వారిని బబులోను సంస్థానం మీద విచారణకర్తలుగా నియమించెను. దానియేలుకు ప్రమోషన్ వచ్చింది, దానియేలు ప్రధానిగా మార్చబడ్డాడు. అలా ఉన్నతమైన స్థితిని పొందుకున్న తర్వాత తన ఫ్రెండ్స్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అయ్యా, వారికి కూడా ఏదో ఒక జాబ్ ఇప్పించండి, మా వాళ్ళయ్యా, మా బంధువులయ్యా, వారికి కూడా, మా ఫ్రెండ్స్ అయ్యా, వారికి కూడా ఏదో ఒకటి కావాలని రికమెండ్ చేసి వారిని తనతో పాటు ఒక చిన్న ఉద్యోగాల్లో పెట్టాడు. ఈరోజు మనము ఒక మొర్దెకైలాగా ఎంత ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళినా తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. దావీదు కూడా రాజుగా మారిన తర్వాత మెఫీబోషెతును జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. రాజుగా మారిన తర్వాత మెఫీబోషెతును జ్ఞాపకం చేసుకున్నాడు. మెఫీబోషెత్ ఎవరు? యోనాతాను కుమారుడు. ఒకే రోజున తాతయ్యను, తండ్రిని కోల్పోయాడు. యోనాతాను చనిపోయాడు.
యోనాతాను కాబోయే రాజు, ఉన్నటువంటి రాజు సౌలు, ఇద్దరు ఒకే రోజు చనిపోయారు. అప్పుడు మెఫీబోషెతు ఒంటరి వాడైపోయాడు, తోడు లేని వాడైపోయాడు, ఒక పేదవాడుగా సామాన్యుగా బతుకుతున్నాడు. సమూయేలు 2వ పుస్తకం 9వ అధ్యాయంలో రాయబడుతూ ఉంటుంది, 8-9 వచనాల్లో. తీసిన వారు చదవండి. అతను అక్కడ మాట్లాడుతున్నాడు, నేను ఉపకారం చేయడానికి ఎవరైనా సౌలు వంశంలో ఉన్నారా, నేను ఉపకారం చేయడానికి యోనాతాను పక్షంగా ఎవరైనా ఉన్నారా అని జ్ఞాపకం చేసుకుని విచారించినప్పుడు ఒక బాబు ఉన్నాడండి, యోనాతానుకు పుట్టినటువంటి బాబు. చదువుతారండి. నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారని దావీదు విచారం చేస్తున్నాడు. దావీదుకి అప్పటికి సింహాసనం వచ్చింది, రాజు అయ్యాడు. నేను మంచిగానే ఉన్నానులే అని చెప్పేసి మర్చిపోలేదు, జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకొని తన ప్రాణ స్నేహితుడైన యోనాతానికి సహాయం చేయడం కోసం అతను లేడు కాబట్టి తన కుమారుడు మెఫీబోషెతును పిలిపించాడు. తను ఉండే స్థానములో, తను రాజ భోజనం ఎక్కడైతే చేస్తాడో అదే స్థానంలో బ్రతికినంత కాలము కూడా భోజనం చేసే విధముగా మెఫీబోషెతుకి ఏర్పాటు చేశాడు. మెఫీబోషెతును చిన్నప్పుడు అమ్మమ్మ కింద పడివేసింది, ఎవరో దాది, కాళ్ళు విరిగిపోయాయి. తన తప్పు లేదు, తన తప్పు లేకపోయినా కుంటివాడిగా మార్చబడ్డాడు. కానీ బ్రతికినంత కాలం రాజు దగ్గర భోజనం చేసే భాగ్యం అతను కల్పించాడండి మెఫీబోషెతుకి. చదువుతారండి 9వ వచనం అక్కడ, 8వ వచనం కూర్చొని పైన. ఏడవ వచనం చదువుతున్నాను చూడండి. నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పిస్తున్నాను. నీవు సదాకాలం నా బల్ల యొద్దనే భోజనము చేస్తావని చెప్పాడు. ఇది లాస్ట్ లెసన్ చెప్తున్నాను. ఎదిగిన తర్వాత ఒదిగి ఉండటం, ఎదిగిన తర్వాత నెమ్మది కలిగి ప్రేమ కలిగి ఉండటం చాలా అవసరం. మొర్దెకై అంత ఎదిగినా తన వారందరిని జ్ఞాపకం చేసుకున్నాడు. దానియేలు అంత ఎదిగినా తన వారిని మళ్ళా జ్ఞాపకం చేసుకున్నాడు. ఇక్కడ దావీదు అంత ఎదిగినా మెఫీబోషెతును జ్ఞాపకం చేసుకుని అతని పట్ల ప్రేమను పంచి ఉన్నాడు. మనము కూడా దేవుని బిడ్డలంగా దేవుని ప్రేమ కలిగి ఆ తగ్గింపు స్వభావంతో ఓపికతో ఉండటం అనేది మనం నేర్చుకుందాం. మొర్దెకైలాగా ప్రేమిద్దాం, మొర్దెకైలాగా దీనత్వం కలిగి ఉందాం. మొర్దెకైలాగా అలా ఉన్నప్పుడు ఒక ఇంపార్టెంట్ లెసన్ చెప్తాను. ఎప్పుడైతే మనము ఇలా ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం నేర్చుకుంటామో, నెమ్మది కలిగి ఉంటామో, మొర్దెకైలాగా అన్ఎక్స్పెక్టెడ్ బ్లెస్సింగ్స్ మన జీవితంలో పొందుకుంటాం. చప్పట్లు కూడా దేవుని మహిమపడదాం. హల్లెలూయా. ఊహించని ఆశీర్వాదాలు పొందుకుంటాం, ఊహించని మేలులు పొందుకుంటాం, ఊహించని దీవెనలు దేవుడు మన జీవితంలోకి నడిపిస్తాడు. అన్ఎక్స్పెక్టెడ్ బ్లెస్సింగ్స్, ఊహించని పరిమాణాలు, ఊహించినటువంటి పరిస్థితులను, ఊహించలేనటువంటి గొప్ప ఆశీర్వాదాలు దేవుడు మన జీవితం తీసుకొస్తాడు. ఏంటి తెలుసా? ఒకప్పుడు మొర్దెకై ఎవరు? ఒక గేటు దగ్గర ఉండేవాడు. ఇప్పుడు ఎవరు? ప్రధానిగా మార్చబడ్డాడు. ఒకప్పుడు మొర్దెకై పరిస్థితి ఏంటి? దిక్కుతోచని పరిస్థితి, ఇల్లు కూడా లేని పరిస్థితి. కానీ మొర్దెకైకి ఏం తెలిసింది తెలుసా అండి? హామాను ఎక్కడ కుట్రలు పన్నారో, ఎక్కడ అవమానాలు జరిగాయో, ఎక్కడ ఉరి తీయాలనుకున్నారో అదే ఇల్లుని ఎస్తేరు ఇప్పుడు మాట్లాడి మొర్దెకైకి సొంత ఇంటిగా మార్చిచ్చేసింది. హల్లెలూయా. చూద్దాం చూడండి, ఎస్తేరు పుస్తకంలో వాక్యాన్ని మనం చూద్దాము. ఎస్తేరు పుస్తకము 8వ అధ్యాయము, ఎన్నో వచనం బ్రదర్ అండి? అతని ఇల్లు అతనికి ఇచ్చినటువంటి సమాచారం చదువుతున్నారా? కరెక్ట్గా అదే రిఫరెన్సు. మొదటి వచనమేనండి, 8వ అధ్యాయం మొదటి వచనం. ఆ దినమున రాజైన అహష్వేరోషు యూదులకు శత్రువైన హామాను ఇంటిని రాణి అయిన ఎస్తేరునకు ఇచ్చాను. ఎస్తేరు మొర్దెకై తనకు ఏమి కావాలని రాజునకు తెలియజేసినందున అతడు రాజు సన్నిధికి రాగా, 2వ వచనము, ఎస్తేరు మొర్దెకైని హామాను ఇంటి మీద అధికారినిగా ఉంచెను. ఇప్పుడు ఆ ఇంటి మీద అధికారి ఎవరండి? మొర్దెకై. అంటే ఎస్తేరు అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఆ ఇల్లు ఎవరికి ఇవ్వబడింది? మొర్దెకైకి ఇవ్వబడింది. అన్ఎక్స్పెక్టెడ్ బ్లెస్సింగ్స్ అనేవి మనం పొందుకుంటామండి. ఊహించలేని ఆశీర్వాదాలు. ప్రధానిగా మార్చబడ్డాడు. ఇంకా చూస్తే రాజు యొక్క మరి ఉంగరమును కూడా తనకు దొరుకుతుందన్నమాట. రాజు అలా అతన్ని హెచ్చించడం అనేది జరుగుతూ వస్తుంది. దేవుడు అలా క్రమంగా మనందరి జీవితాలను హెచ్చిస్తాడు. క్రమంగా మనందరినీ కూడా దేవుడు ఉన్నతమైన స్థితిలోకి తీసుకొని వస్తాడు. ఉన్నతులుగా దేవుడు మారుస్తాడు.
దేవుడు మన పరిస్థితులన్నిటిని కూడా మార్చగలిగిన దేవుడుగా ఉంటున్నాడు. నేను వాక్యం ముగింపులోకి వస్తున్నాను. మొర్దెకై గురించి కొన్ని ఆత్మీయ పాఠములు మనము నేర్చుకున్నాము. మొర్దెకైలాగా ఈ దినమున మనం ఏం నేర్చుకున్న జ్ఞాపకం చేసుకుందాం. మొర్దెకైలాగా దయ కలిగిన స్వభావాన్ని కలిగి ఉందాము. బదులు ఆశించకుండా ప్రేమను పంచుదాము. నిబంధనకు కట్టుబడి దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ బ్రతుకుదాము. ప్రతి ఒక్క కుట్రను శోధనలు జయించడానికి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాము. ఎదిగిన తర్వాత కూడా ఒదిగి నమ్మకంగా ఉండటం కోసం ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందామండి. దయచేసి కళ్ళు మూసుకుందాము, ప్రార్థన చేద్దాం. లివ్ ద బెస్ట్, లీవ్ ద బెస్ట్. మంచిగా బ్రతుకుదాం, మంచిని విడిచిపెట్టడం కోసం ప్రయత్నం చేద్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభించుదాం. ప్రభువా, ఒక సామాన్యుడిని నువ్వు ఒక ప్రధానిగా మార్చితే, ఒక ఉన్నతమైన వ్యక్తిగా మార్చితే, నమ్మకంగా ఉండే జీవితాలను ప్రభువా నువ్వు ఎంత గొప్ప స్థితిలోకి నువ్వు తీసుకొని వెళ్తావు ప్రభువా. సహోదరుడా, ఈరోజు నీ స్థితి మొర్దెకైలాగా ఒక చిన్న ఉద్యోగంలో, చిన్న కుటుంబంలో దిక్కుతోచని పరిస్థితులు నువ్వు ఒకవేళ ఉంటూ ఉన్నావేమో, ఒకసారి ప్రార్థన చేయి. ప్రభుని ఎదుట ద్వారం తెరబోతున్నాడు. ఒక్కసారి ప్రార్థన చేయి. ప్రభుని ఎదుట అద్భుతాలు జరిగించబోతున్నాడు. దేవుడు ఉన్నతమైన స్థానంలో నిన్ను కూర్చుండబెట్టబోతున్నాడు. ఆధిక్యతలో నిన్ను కూర్చుండబెట్టబోతున్నాడు. సింహాసనాల మీద కూర్చుండబెట్టబోతున్నాడు. ఏలుబడిలోకి నిన్ను తీసుకొని రాబోతున్నాడు. ప్రార్థన చేద్దామండి, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా వందనాలు, దేవానికి స్తోత్రములు, దేవానికి వందనాలు ప్రభువా, దేవానికి స్తుతులు తండ్రి, దేవానికి స్తోత్రములు తండ్రి, వందనాలు తండ్రి. ప్రార్థన చేయాలి, అందరం కూడా ప్రార్థన చేయాలండి. ప్రార్థన చేయాలి, అందరం ప్రార్థన చేయాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరు ప్రార్థన చేద్దామండి, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. యేసయ్యా వందనాలు, యేసయ్యా వందనాలు తండ్రి, యేసయ్యా వందనాలు. రెండు చేతులు జోడిద్దామా, ప్రార్థన చేద్దామా? రెండు చేతులు జోడించి అందరం ప్రార్థన చేద్దాం. ఈరోజు నీకు ఏమీ పాలు పోవట్లేదేమో. మొర్దెకైకి ద్వారములు తెరిచి ఉన్నత స్థానంలో కూర్చుండబెట్టిన దేవుడు నిన్ను కూడా ఉన్నతమైన స్థానంలో కూర్చుండబెడతాడు. నీ నిబంధనకు కట్టుబడి జీవించడం నేర్చుకో. నిబంధనకు కట్టుబడి జీవించడం నేర్చుకో. తీర్మానాలు కట్టుబడి జీవించడం నేర్చుకో. తీర్మానాలు కట్టుబడి ప్రభు ఎదుట రోషముగా జీవించడానికి ఇష్టపడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండు చేతులు జోడించండి. నీ స్థితి ద్వారపాలకుడుగానో, చిన్న ఉద్యోగస్తుడుగానో, దిక్కుతోచని పరిస్థితుల్లో ఉండుండొచ్చు. కానీ దేవుడు పరిస్థితులు మార్చబోతున్నాడు. దేవుడు పరిస్థితులు మార్చబోతున్నాడు. దేవుడు పరిస్థితులు మార్చబోతున్నాడు. ఉన్నత స్థానములో నిన్ను కూర్చుండబెట్టబోతున్నాడు. దేశాలను ఏలే విధముగా నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాడు. ప్రార్థన చేయి. యేసయ్యా, నువ్వు నా స్థితిని మార్చబోతున్నావు ప్రభువా. నేను నీతోనే తప్ప ఇంకెవరితో నిబంధన చేయను ప్రభువా. నా జీవితంలో మరి ఎవరికి స్థానం లేదు ప్రభువా. నీ ఒక్కడి ఉంటే చాలు యేసయ్యా. నీ ప్రేమ ఉంటే చాలు యేసయ్యా. నీ సన్నిధి ఉంటే చాలు యేసయ్యా. ఎవరికి నా జీవితంలో స్థానము లేదు ప్రభువా. నిబంధన జ్ఞాపకం చేసుకో. నిబంధన కట్టుబడి ఉన్నాడు కాబట్టే శోధన జయించాడు. హామానులకు లొంగలేదు, ధనానికి లొంగలేదు. ప్రార్థన చేద్దామండి, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఆయన ప్రార్థన చేద్దామండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేయండి. దేవుని బిడ్డ, దేవుడిని పరిస్థితిని మార్చబోతున్నాడు. పరిస్థితులు మార్చబోతున్నాడు. ద్వారములు తెరబోతున్నాడు. ఉన్నతమైన స్థానంలో దేవుడు కూర్చుండబెట్టబోతున్నాడు. దేవుడికి నీ యొక్క హృదయంలో స్థానం ఇవ్వు. దేవునికి నీ హృదయంలో స్థానం ఇవ్వు. ఆయనకు ప్రథమ స్థానం ఇవ్వు. ఆయన్ని మాత్రమే హత్తుకోవడానికి ఇష్టపడవు. ఎంత ఎదిగినా ఒదిగి ఉన్నటువంటి ఈ యొక్క మొర్దెకై వలె, కుట్రను జయించిన మొర్దెకై వలె, నిబంధన కలిగిన మొర్దెకై వలె, బదులు ఆశించకుండా ప్రేమను పంచిన మొర్దెకై వలె, దయ స్వభావం కలిగిన మొర్దెకై వలె జీవించడం తీర్మానం చేసుకో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిస్థితులు మారబోతున్నాయి. దేవుడు నిన్ను తలగా నియమించబోతున్నాడు. నువ్వు నిబంధన కట్టుబడి జీవించు. రోషముగా బ్రతుకు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులెదురైనను, ఎంత కష్టమోచినా
నిష్ఠురమైనను. కలిసి పాడదామా? ఎన్ని బాధలున్నను, ఇబ్బందులెదురైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. యేసయ్యా శబ్దమా? నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. తీర్మానం చేసుకో, ప్రభువా ఒక మొర్దెకైలాగా నీ కోసం రోషంగా బ్రతుకుతాను, ఒక మొర్దెకైలాగా ఎదిగినా ఒదిగి ఉంటాను ప్రభువా, ఒక మొర్దెకైలాగా నిబంధనకు కట్టుబడి జీవిస్తాను ప్రభువా, ఒక మొర్దెకైలాగా దయ కలిగిన స్వభావాన్ని కలిగి ఉంటాను ప్రభువా. నీకు ఇచ్చిన మాట నాకు గుర్తుంటే చాలు ప్రభువా, నీకు తప్ప నా జీవితానికి ఎవరికి స్థానము లేదు ప్రభువా, నీ ఒక్కడివి ఉంటే చాలు యేసయ్యా అని దేవుని వేడుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. జీవితం పగిలిపోయింది అనిపిస్తుందా? దేవుడు మళ్ళా కడతాడు. బ్రతుకునావా పగిలినా, కడలి పాలైనను, అలలు ముంచి వేసిన, ఆశలు అనగారిన. దిగులు పడకు, దేవుడున్నాడు నీకు. హల్లెలూయా. బ్రతుకునావా పగిలినా, కడలి పాలైనను, అలలు ముంచి వేసిన, ఆశలు అనగారిన. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలా. యేసే అని నానాదగా విడిచిపెట్టాడు, అవమానాల్లో విడిచిపెట్టాడు, నిందలలో విడిచిపెట్టాడు. మరలా నిన్ను లేవనెత్తబోతున్నాడు. ఒక ప్రధానమంత్రి స్థానంలో మొర్దెకైను కూర్చుండబెట్టిన దేవుడు మరలా నీకు గౌరవమును, ఆధిక్యతను, నెమ్మదినిచ్చి కూర్చుండబెట్టబోతున్నాడు. నమ్మితే దేవుని స్తుతించు. యేసయ్యా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. యేసయ్యా నీ ఒక్కడే పరిస్థితులు మార్చగలవు కాబట్టి నా తోడులో నీ ఒక్కడు ఉంటే చాలు ప్రభువా. నా పక్షంగా నీ ఒక్కడు ఉంటే చాలు, నా తోడుగా నీ ఒక్కడు ఉంటే చాలు ప్రభువా. నేను ఎక్కడ ఉన్నా నువ్వు లేవనెత్తగల సమర్థుడవు తండ్రి. స్తోత్రాలు. తీర్మానం చేసుకుందాం, తీర్మానం చేసుకుందాం. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ప్రభువా నీ ఒక్కడివి మా జీవితంలో ఉంటే, నీ ఒక్కడివి ఉంటే ప్రభువా పరిస్థితులన్నీ మారుతాయి. నీ ఒక్కడే పరిస్థితులు మార్చగలిగిన దేవుడవు, లేవనెత్తగలిగిన దేవుడవు తండ్రి, హెచ్చించగలిగిన దేవుడవు తండ్రి. దిక్కుతోచని స్థితిలో నాయన, నెమ్మది లేని స్థితిలో, అంధకారంలో, చీకటిలో
కుట్రల మధ్యలో, నిందల మధ్యలో, అవమాన మధ్యలో, లోకమనే పాపంలో తిరుగులాడుతున్న ఈ జనాంగాన్ని ప్రభా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ వాక్కుతో నన్ను దర్శించిన దేవా, ఈ ప్రజలను దర్శించిన దేవా, మరొకసారి ప్రభా నీ పాదం చెంతకు వస్తున్నాం ప్రభా. లేవనెత్తండి నాయన. చూస్తూ ఉండగానే ఊహించని మేలులతో నింపి ఉన్నతమైన స్థానంలో మొర్దకైన కూర్చుండబెట్టిన దేవా, మమ్మల్ని మా కుటుంబాలను కూడా నువ్వు నిలబెడతావని నమ్మకము కలిగి ఉన్నాం ప్రభా. విశ్వాసంతో ఉన్నాం ప్రభా. ధైర్యము దయచేయండి తండ్రి, సహాయం చేయండి ప్రభా. అందరం ప్రార్థనలో ఉందామండి. ప్రభు సహాయాన్ని వేడుకుందాం. ప్రభు తన వాక్కును మన హృదయాల్లో ముద్రించాలని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దామండి, ప్రార్థన చేద్దాం. మన మధ్యలో సహోదరి రజనీ సిస్టర్ వచ్చి ప్రార్థన చేస్తారు. అందరము ప్రార్థనలోకి వెంచి ప్రభునామాన్ని గణపరుద్దాం.